ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లింపులు ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి నైట్ అలవెన్స్‌లు మంజూరు చేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం రద్దు చేసిన నైట్ ఔట్ అలవెన్స్‌లు తిరిగి మంజూరు చేయడం ద్వారా ఉద్యోగులకు రోజుకు 150 చొప్పున చెల్లింపులు అందించనున్నట్లు ప్రకటించారు. నైట్ ఔట్ అలవెన్స్‌లు 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి రద్దు చేయబడ్డాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, అధికారులు ఈ సమస్యను అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రవాణా శాఖ మంత్రి మండవల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తాత్కాలిక పరిష్కారానికి దారి చూపారు. 2022 జూన్ 1 నుంచి పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థిక భారం తగ్గిపోతుంది మరియు నిధుల సరఫరా స్పష్టత వస్తుంది. అలాగే ఇక చూస్తున్నట్లయితే నైట్ అలవెన్స్‌లు రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్టీసీ యూనియన్లు, సంఘాలు నిరంతరం పోరాటం చేస్తున్నాయి. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ మరియు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించాయి. యూనియన్ నేతలు పివి రమణారెడ్డి, ఎస్వి శశంకర్రావు, వైఎస్ శ్రీనివాసరావు, పరిశెట్టి దామోదరరావు తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో పొందిన నైట్ అలవెన్స్‌లు మళ్లీ అందుకోవడం వారి ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది. ఈ వార్త ఉద్యోగుల మధ్య విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగ సంఘాలు సిఫారసులను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. 2020 నుండి పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ చెల్లింపులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఉద్యోగులకు ఆర్థిక స్వల్పం కల్పిస్తుంది. ముఖ్యమంత్రి ఉద్యోగుల కోసం చేపడుతున్న చర్యల్లో ఈ నిర్ణయం మరో అడుగు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని బకాయిలు చెల్లింపులు వెంటనే చేయాలని ఆదేశించడం సానుకూల సంకేతం. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య బీమా పథకాలు, పెన్షన్ ఫండ్స్ వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. రవాణా శాఖ మరియు ఆర్టీసీ కార్మిక సంఘాలు కలిసి మరిన్ని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాయి. ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో మార్పు తీసుకురాగలదు. నైట్ అలవెన్స్‌లు మళ్లీ అందించడం ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తీరని ఊరట. 2022 జూన్ 1 నుంచి పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ చెల్లింపులు, రాత్రి డ్యూటీకి గౌరవ సూచికగా అలవెన్స్‌లు ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లే ఈ చర్యలు ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి మరియు ఉద్యోగ సంఘాలకు కొత్త ఉత్సాహం నింపుతాయి.